ఇప్పుడు కేటీఆర్కి మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఇదే ప్రశ్న కేసీఆర్ అండి. కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నారని. వాళ్ళ కుటుంబం చెప్పిన ఆన్సర్ ఏంటంటే, కేటీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సమయానికి సడన్గా అమెరికా నుంచి వచ్చి మంత్రివర్గంలో జాయిన్ అవ్వలేదు. ఉద్యమం నుంచి వచ్చాడు, పార్టీ నిర్మాణంలో ఉన్నాడు. కాబట్టి మిగతా నాయకులు ఎలా అయితే పనిచేశారో కేటీఆర్ కూడా అలానే పనిచేశాడు కాబట్టి ఆయన మంత్రివర్గానికి మంత్రి పదవికి అర్హుడు అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ లోకేష్ గారి విషయంలో పాయింట్ నెంబర్ 1, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. పాయింట్ నెంబర్ 2, మిగతా నాయకులతో పోలిస్తే మంచి విద్యావకాశాలు అందిపుచ్చుకున్నారు. ఆ ఎక్స్పోజరు ఈరోజు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చే నాయకుడికి చదువు ఎంత అవసరమో నాకు ఈ 1 ఇయర్లో అర్థమైందండి. అంతకుముందు ప్రాథమిక హక్కులు ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఏ పదవికి ఎవరైనా అర్హులే. అవును. పంచాయతీ బోర్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా మన దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి విద్యార్హతలు ఏమి లేవు. కానీ ఒక చదువుకున్న వ్యక్తి, అది కూడా ఒక వరల్డ్ క్లాస్ ఓరియంటేషన్ ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడిద్ది అనేది నాకు అర్థమైంది. నేను సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో అబ్జర్వ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి కూడా రోజు ఏదో ఒక యాక్టివిటీలో ఉండేవాళ్ళు, డెవలప్మెంట్ గురించి మాట్లాడేవాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఉండే తప్పుల్ని ఒప్పుల్ని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ఆయన ఒక విజన్తో పనిచేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019కి ముందు ఒక పార్టీ అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రిగా నేను అసెంబ్లీలో కానీ తర్వాత బయట కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది ఆయన మాట్లాడతాడేమో నేను అనుకుంటాను. పోరాటాలు కాదు, ఇప్పుడు ఒక్క నిమిషం నేను ఉండాల్సిన లక్షణం అని నేను అంటున్నా. అలాంటిది ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు. ఆయన చదువుకున్న చదువు, ఆయన వరల్డ్ బ్యాంకులో చేసిన ఉద్యోగం, ఆయనకున్న కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. పరిశ్రమలు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, పెట్టుబడిదారుల్ని కన్విన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వారసత్వ రాజకీయాలు. నాయకులు అనుకుంటారండి, మా అబ్బాయి నాయకుడు కావాలి, మా అమ్మాయి నాయకుడు కావాలని నాయకులు అనుకుంటారు. కానీ నాయకులు కోరుకున్న వాళ్ళు, అంటే వాళ్ళ పిల్లల్లో ఎవరినైతే నాయకులుగా ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారో వాళ్ళు నాయకులుగా ఎస్టాబ్లిష్ కారు. ఎవరైతే ప్రజల ఆమోదం పొందుతారో వాళ్ళే నాయకులు అవుతారు. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనేది ఒక పాయింట్ అయితే, ఆయన 2009 నుంచి 2009 ఎన్నికల కృషి వెనుక ఆయన ఉన్నారు, 2014 ఎన్నికల ఎక్సర్సైజ్ వెనుక ఆయన ఉన్నారు, 2014 తర్వాత రాష్ట్రం విడిపోయి అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెర మీదే ఆయన కృషిని మనం చూస్తున్నాం. కాబట్టి 2009 నుంచి లెక్కేసుకుంటే ఇప్పటి వరకు గత 10 ఇంకోటి ఆయన పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి ఆయన ఆలోచన విధానం దేశంలో ఏ పార్టీకి లేని ఒక క్యాడర్ బేస్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా ఇస్తుంది. మొన్న వైసీపీ కార్యకర్తల బీమా గురించి మాట్లాడింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఈ విధానాన్ని ఇతర పార్టీలకు కూడా ఈరోజు ఇన్స్పిరేషన్